హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను ప్రసాద్ మినీ వ్లాగ్స్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్గా పాన్ పెట్టి అందులో పచ్చిమిర్చి, ఆవాలు, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేయిస్తున్నా ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్స్ని రోస్ట్ చేస్తూ ఉన్నా. ఇది కొంచెం రోస్ట్ అయింది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ ఒకసారి కలిపానమాట. కొంచెం కలర్ చేంజ్ అయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్నా. దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా బాగా కలిపాను. ఇది ఆనియన్స్లో కలిసిన తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు వేస్తా. ఇది బాగా కలిపేస్తానన్నమాట. ఇప్పుడు చికెన్ కర్రీ చాలా 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 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది మీరు లాస్ట్ టైం చూసారు కదా, అది ఒక రెసిపీ. ఇది ఒక స్టైల్లో చేశాను. ఇప్పుడు ముందుగా నేను టమాటో ప్యూరీ పెట్టుకున్నాను. అది కూడా అందులో వేసేసి ఒకసారి కలుపుకుంటున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోవాలి, టమాటో స్మెల్. బాగా కలిపిన తర్వాత అది కొంచెం బాయిల్ అయితే దానిలో ఉన్న పచ్చి వాసన అన్నది పోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, అది స్మెల్ పోయే వరకు కలుపుతూనే ఉన్నా అన్నమాట. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయినట్లున్నారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టమాటో ప్యూరీ కొంచెం దగ్గరగా అయిన తర్వాత ముందుగా కడగబెట్టుకున్న చికెన్ వేస్తున్నా అందులో. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు, మసాలా, కారం వేసుకున్నా. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలన్నమాట. అలానే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వదిలేసి నేను పక్కన సంగటికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, చికెన్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు రైస్లో నేను రాగిపిండి వేశాను. అది కొంచెం బాయిల్ ఆవిరి దానికి వచ్చేదాకా పక్కన పెట్టుకున్నది బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను చికెన్లో వాటర్ వేసుకున్నా. వాటర్ వేసి ఒకసారి కలిపాను. నేను పక్కన పెట్టుకున్న రైస్ కలిపాను, కానీ అది స్టవ్ పైన అంతా పడిపోతుందని దించేసి అక్క హెల్ప్తో
రాగి సంగటి రెడీ చేసుకున్నా.